హాయ్ అండి, బాగున్నారా? మల్లార్ కుక్ బుక్ మా ఛానల్లో వెల్కమ్ అండి. చూడండి, ఈరోజు మేము ఫిష్ కర్రీ చేస్తున్నాము. దానికి చింతపండు పులుసు, ఇది నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, ఇది మసాలా, ఇది ఉప్పు అండి. దీనికి ఒక ఆనియన్ కోసాను, ఒక కరివేపాకండి. అండ్ చేపలు నేను రవ్వ చేప తీసుకున్నానండి. చేపలు స్మెల్ వస్తుందని పిల్లలు తినరండి. అందుగురించే నేను ఈ విధంగా కొద్దిగంత చింతపులుసు, ఉప్పు వేసి ఈ చేప ముక్కల్ని అరగంట నానబెట్టానండి. ఎందుకంటే మనకు స్మెల్ రాకుండా ఉండడానికి. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. గ్యాస్ ఆన్ చేస్తున్నాను, హై ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగంత నూనె పోస్తున్నామండి. చాలా ఎక్కువ కాదు, కొద్దిగంత. మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ పోసుకోండి. చాలా రోజులైందండి చేపలు వండలేదు, గణపతి ఉండడం వల్ల. నిన్ననే నిమజ్జనమైంది. సో ఈరోజు చేపల కూర అని పిల్లలు డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా మేము చేస్తున్నామండి ఈరోజు. చూడండి, మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇదిగోండి, ఉల్లిగడ్డలు వేస్తున్నాను, దీంట్లో కరివేపాకు కూడా వేస్తున్నాను. మీరు చూడడం వల్లనే నేను ఇంకా వీడియోస్ చేయాలి అని నాకు కూడా అనిపిస్తుందండి. చూడండి మా వీడియోస్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏం చూస్తారో లేదో అని అనుకునేదాన్ని, కాకపోతే అందరు చూడడంతో నాకు కూడా ఇంకా కొత్త కొత్త వీడియోస్ తీసుకురావాలని ఉందండి. ఇది మాది నాన్ వెజ్ డిష్ ఫస్ట్ అంటే ఇది మీకు నచ్చితే ఇంకా నేను చికెన్లో కూడా వెరైటీస్, ఇట్లా చేపల్లో కూడా ఇంకా వెరైటీస్ చూపిస్తాను మీకు. పిల్లలకు ఇప్పట్లో చేపల స్మెల్ నచ్చదు కదా, అందు గురించి అని పిల్లలకు కొద్దిగా నచ్చే విధంగా ఆ విధంగా చింతపులుసులో కూడా నేను నానబెడతానండి. వాసన ఎక్కువ ఉండదు. చూడండి, ఉల్లిగడ్డలు ఫ్రై అవుతున్నాయి. హై ఫ్లేమ్లోనే పెట్టాను. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకుందామండి. చూడండి, 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మా స్పూన్ చిన్నదండి, అందుగురించి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. మీ స్పూన్ పెద్దగా ఉంటే 1 స్పూన్ వేసుకోండి. కారం అండి, చూడండి ఇది కూడా స్పూన్ చిన్నదేనండి. మీరు కొద్దిగా అంత ఎక్కువ తినే వాళ్ళలాగా ఉంటే ఎక్కువ వేసుకోండి. చూడండి, ఇది ఫ్రై అయిందండి. ఇది మా స్టీల్ అండి, ఇది ప్యాను, అందు గురించి. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు గుజ్జు అండి, ఇది పోసుకుందాము. చింతపులుసు పోసానండి. దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాము, అంటే ఉప్పు. మీకు తగినంత వేసుకోండి. మా కారంలో ఉప్పు యాడ్ లేదు కాబట్టి నేను కొద్దిగంత వేసుకుంటున్నాను. టేస్ట్ ప్రకారంగా ఉప్పు వేసుకోండి. అండ్ ఇంకా చేపల పులుసు కాబట్టి కొద్దిగంత, ఇదిగోండి, జీలకర్ర మెంతుల పొడి అండి, ఇది కొద్దిగంత వేసుకుంటున్నాను. ఇది కొద్దిగంత మరగాలండి, కొద్దిగా మసులుతూ ఉంటే అప్పుడు బాగుంటుందండి. చూడండి, ఇది ఎంత చిక్కగా వచ్చిందో, చిక్కగా ఉంది, బాగుంటుందండి. చూడండి పులుసు ఎలా మరుగుతుందో.
ఇది కొద్దిగంత చిక్కగా కూడా అయిందండి. ఇప్పుడు మనం దీంట్లో చేపలు వేసుకుందాము. ఇదిగో చూడండి, నేను చింతపులుసులో నానబెట్టిన చేపల్ని కడిగేసాను. చూడండి కలర్ చేంజ్ అయింది, చూసారా? చేంజ్ అయింది కలరు. నీసు వాసన కూడా, కౌసు వాసన కూడా రావట్లేదు. ఇప్పుడు నేను దీంట్లో చూడండి వేస్తున్నాను. ఒకదాని పక్కకు ఒకటి వేసేయండి. హై ఫ్లేమ్లోనే ఉంచండి. చూడండి కొద్దిగా మగ్గిందండి. చూడండి చాలా బాగా ఒప్పిస్తుంది, దగ్గరికి అయింది. ఇది కొద్దిగా చిక్కదనం అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం దీంట్లో మసాలా వేద్దాం. ఇదిగోండి మసాలా 2 స్పూన్. మా స్పూన్ చిన్న ఉందని 2 స్పూన్ వేస్తున్నాను. అంతేనండి, రెడీ అండి చేపల కూర. చేపల కూరలో మూత పెట్టొద్దండి వండేటప్పుడు, వండాక పెట్టొచ్చు. అంటే అది తొందరగా మగ్గుతుందండి. మూత పెడితే అంత తొందరగా ఎసరు దగ్గరికి రాదని. చూడండి బాగుందా? ఇదిగోండి ఉడికిపోయిందండి చేప. రెడీ అండి చేపల కూర, చేపల పులుసు అండి ఇది. సో చూడండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.